పరిపాలించుకుంటున్నా కూడా మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు ఎలక్షన్లప్పుడు ఎన్నో చెప్పాడు, కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయం చేయలేదు, మహబూబ్నగర్ జిల్లాను ఆదుకోలేదు. ఇక ఎన్ని రోజులు ఈ కోస ఖచ్చితంగా శాసించే స్థాయికి ఎదగాలి, ఢిల్లీలో మనం చక్రం తిప్పాలి, జాతీయ రాజకీయాల్లో మేము ముందుండాలి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరు శభాస్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు మేము కూడా అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఈరోజు ఎలక్షన్లో వచ్చినటువంటి అన్ని పార్టీలు కూడా మొన్నటికి మొన్న రైతు బంధు పథకాన్ని పేరు మార్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పథకాలు, ఎన్నో పథకాలకు నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దేశమని ఎన్నో రాష్ట్రాలు ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ఇలా మన బతుకు తెరువు మన జిల్లా బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఒక్కటే దీనికి, ఈ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయితేనే ఈ జీవితాలు బాగుపడతాయి. కనుక ఈరోజు మన ముఖం చూడలేదు, ఓట్లు అప్పుడు వచ్చిండు దండుకొని పోయిండు. ఈరోజు మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 17 సీట్లు మనం గెలుస్తున్నాం. ఈరోజు 17లలో అత్యధిక మెజార్టీ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఇచ్చి ముఖ్యమంత్రి గారు 2-3 సంవత్సరాల్లో నీళ్లు ఇస్తా, 20-30 వేల కోట్లైన నిధులు ఇస్తా అని చెప్పి ముందుకొచ్చిన తరుణంలో అతి వేగంగా కంప్లీట్ కావాలంటే రేపు దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి పాత్ర ప్రధాన స్థానంలో ఉంటుంది. ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా కూడా కేసీఆర్ గారి పాత్ర ఉంటుంది. అదృష్టం కలిసి వస్తే కేసీఆర్ గారే 100% ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు 3-4 రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కనుక మరి రేపు దేశ రాజకీయాల ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ దేశంలో అత్యధిక మెజార్టీ ఈ మహబూబ్నగర్లో ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రంటే అత్యధిక మెజార్టీతో గెలిస్తే మా దృష్టి మా మహబూబ్నగర్ వైపు ఉంటుంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతున్నటువంటి భావన కలుగుతుందని చెప్పి 7 మంది ఎమ్మెల్యేలను కూడా కోరడం జరిగింది. మరి మొన్న ఆశీర్వదించి అత్యధిక మెజార్టీలతో ప్రజలు గెలిపించిండ్రు. 70 ఏళ్ళు ఓట్లు వేసి అలసిపోయినాం. ఇవాళ ఇప్పుడిప్పుడే మనం చిగురించి ఎండిపోయిన మొక్కకు చిగురులు వచ్చి వస్తున్నట్లు ఈరోజు ఆకలితో అలమటించినటువంటి పాలమూరు బిడ్డలకు ఒక ఆశ ఖచ్చితంగా అవుతుందనేటువంటి భావన కలుగుతా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులము మతము అనే భేదం లేకుండా మన బతుకులు బాగుపడడానికి ఒక మంచి వ్యక్తి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే కాళ్ల కాడికి ప్రాజెక్టులు నడుచుకుంటూ వస్తాయి. కేంద్రంలో ఖచ్చితంగా మన పాత్ర మన ముఖ్యమంత్రి గారి పాత్ర అక్కడ ఉంటుంది. కనుక 100% మనం బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మన బతుకు తెరువు గురించి మనం బాగుపడడానికి మన బతుకులు మారడానికి ఖచ్చితంగా మన ప్రాజెక్టు తొందర రావడానికి జాతీయ ప్రాజెక్టు గుర్తించడానికి మరి ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు మా 7 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల మేరకు ఈరోజు బీఫామ్ ఇచ్చి పంపింది. కనుక మరి ప్రజలందరూ కూడా ఒక మచ్చలేనటువంటి కష్టపడి పైకొచ్చినటువంటి మహబూబ్నగర్ నియోజకవర్గంలో పుట్టి పెరిగి స్థానికుడైనటువంటి అభ్యర్థికి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని, గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇచ్చి మన డిమాండ్లన్నీ కూడా అప్పుడు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడినాక భగవతి మీడియా మిత్రులకు నమస్కారం.
జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి మరి ఈరోజు అందరి కోరిక ప్రకారం మా నియోజకవర్గ వాస్తవుడైన మన్య శ్రీనివాసరెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 4.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన కార్యక్రమాలు ప్రజలందరూ గమనించి మరి కేసీఆర్ గారితోనే ఈ టీఆర్ఎస్ పార్టీతోనే మా భవిష్యత్తు బాగుపడుతున్న ఉద్దేశంతో మన పెద్ద మెజార్టీతో మరి మళ్ళీ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరి ముందు కూడా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిపిస్తే ఇంకా మాకు భవిష్యత్తు ఉందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆలోచించాల్సిన సందర్భం కూడా ఇది. ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన జిల్లా మా జిల్లా. గత పాలకులు మా జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప బిరుదులు ఇచ్చారు. వెనుకబోయబడ్డ జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా అనే దిశగా జిల్లాను వెనక్కి నెట్టివేయబడ్డది. ఇది నిర్లక్ష్యానికి గురైన జిల్లా. మరి ఇటువంటి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక అభివృద్ధి సూచికలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మా జిల్లాకే, మహబూబ్నగర్ జిల్లాకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అనౌన్స్ చేయడం, పని మొదలు పెట్టడం, ఇదే పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా ఇంకా బాగుపడాలంటే మొన్న అట్లయితే 13 సీట్లు గెలిపించి